Hi everybody, this is Rajan Yadav, my friend, motivational speaker and trainer ఉరుకుందు శెట్టి. నేను తన పేరు మొదటిసారి విన్నప్పుడు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినా. ఏంటి ఉరుకుందు శెట్టి? ఇలా ఆ పేరు యొక్క అర్థం నాకు అర్థమైంది. అక్కడికే మనం వెళ్తున్నాం, చూస్తాను. ఉరుకుందు శెట్టి, ఈ గ్రామం పేరు ఉరుకుంద. ఇక్కడ వీరన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వీళ్ళ ఇంటి దైవం అన్నమాట. ఆ దేవుడు ఆ పేరు మీద వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు ఆ చరిత్ర ఏంటో అక్కడికి వెళ్ళాక ఉరుకుందు శెట్టే మనకు చెప్తాడు. మనం దాని గురించి విందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్వై టాక్స్. నా పేరు ఉరుకుందు శెట్టి. ఈరోజు మీకు ఆర్ఆర్వై టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కౌతాల మండలం ఉరుకుంద అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా పిలిచేటువంటి ప్రాంతంలో వాడుకలో పిలిచేటువంటి పేరు శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం. సో ఈ ఉరుకుంద వీరన్న దేవాలయం అనేటువంటిది కర్నూలు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉగాది, దసరా అలాంటి శరన్నవరాత్రుల సమయంలో కూడా అద్భుతమైనటువంటి దేవీ నవరాత్రులు కానివ్వండి, ఇక్కడ చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేటువంటివి కూడా జరగడం జరుగుతుంది. సో ఈ ఉరుకుంద టెంపుల్ అనేటువంటిది మెయిన్గా ఉన్నటువంటి ఒక హిస్టరీ పర్పస్, చరిత్ర పర్పస్ చూసుకుంటే, రావి చెట్టు ప్రాంతం దగ్గర ఈరన్న అనేటువంటి ఒక యోగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోసం తపస్సు చేస్తున్నటువంటి తరుణంలో తపస్సు చేస్తూనే ఈ రాగి చెట్టు లోనే ఐక్యమైపోయారు. సో అందులో భాగంగానే ఈ యొక్క రాగి చెట్లు యోగిగా ఉన్నటువంటి ఈరన్న స్వామి ఏదైతే తపస్సు చేస్తూ లక్ష్మీనరసింహస్వామి కోసం ఉన్నారో, ఆయన ఐక్యమైనందున ఈ ప్రాంతాన్ని అందరూ కూడా లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి అనేతో పాటు ఉరుకుంద అనేటువంటిది ఈ యొక్క గ్రామం పేరు కాబట్టి శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం అనేటువంటి గ్రామంలో రావి చెట్టు కింద లక్ష్మీనరసింహస్వామి కోసం తపస్సు చేసినటువంటి ఈరన్న అనే ఒక యోగి ఈ యొక్క రావి చెట్టులోనే ఐక్యం అవ్వడంతో ఇక్కడ విగ్రహస్థాపన అనేటువంటి విగ్రహం అనేటువంటిది లేదు. సో ఆ విగ్రహం అనేటువంటి లేదు కాబట్టి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోని దాదాపు ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే కర్ణాటక రాష్ట్రం రాయచూర్ దాదాపు 60 సంఖ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఆదోని నియోజకవర్గం, అదేవిధంగా కర్నూలు జిల్లా 120 కిలోమీటర్ల దూరం ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఈరన్న స్వామి అనేటువంటి యోగి ఆ యొక్క రావి చెట్టులోనే ఐక్యమై ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఎంతోమంది భక్తులు కూడా వారు అనుకున్నటువంటి కోరికలు కూడా ఎన్నో తీరిన తర్వాత ఇక్కడ వచ్చే మళ్ళొక్క మనం చెల్లించాల్సుకున్నటువంటి మొక్కు ఏమిటి అని అంటే, మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే మొక్కు కోరుకుంటామో ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ పునర్దర్శనం అనేటువంటిది చేసుకోవాలి. ఇది ఈ ఉరుకుంద ప్రాంతంలో ఉరుకుంద అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ లేదా ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం యొక్క సంక్షిప్తంగా సమాచారం మీ అందరి కోసం. సో ఇది అండి ఈ ఉరుకుంద అనేటువంటి ప్రాంతంలో. మీరు ఉరుకుంద అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా ఇంకా పూర్తి సమాచారం దొరుకుతుంది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ ఉరుకుంద శెట్టి, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. థ్యాంక్ యూ.